ఎంతో ప్రయాసపడు బాధపడు నా త్యాగమును మన కొరకు ఎంతగానో చేశాడు. ఎందుకంటే ఈ యొక్క పండుగల యొక్క వాతావరణం అంతా కూడా ఒక్కసారి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసు. యేసు ప్రభు పుట్టినప్పుడు మనకెంతో సంతోషకరమైనటువంటి జీవితం మనకు వస్తుందని చెప్పి మనందరూ కూడా ఎంతో ఆశపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత ఇదిగో దేవుని యొక్క సువార్తను ప్రకటించాడు. ఆయన సత్యములను అనేకులకు తెలియపరిచాడు. తెలియపరుస్తూ ఆయన ఇదిగో వీధిలో సువార్త చేస్తున్నటువంటి సమయంలో దేవుడు తన లేఖనం ద్వారా మనకు కొన్ని మాటలను తెలియపరుస్తున్నాడు. ఎందుకు తెలియపరుస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే మన జీవిత చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలని చెప్పి దేవుడు ఎన్నటికీ కూడా మర్చిపోలేనటువంటి రీతిగా పరిశుద్ధ గ్రంథంలో మన జీవితాలు ఎలాంటివో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడిసి ఉంచాడు. కొంతమంది ఏం చేస్తారంటే ఏమి లేనటువంటి స్థితిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏవేవో అడిగి తీసుకొని వస్తూ ఉంటారు. కొద్దిగా కలిగిన తర్వాత వారు ఏం చేస్తారంటే సహాయం చేసినటువంటి చేతిని మరచిపోతారు. సహాయం చేసినటువంటి చేతిని మర్చిపోతారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రతి మానవాడి యొక్క పరిస్థితి, ప్రతి మానవాడి యొక్క జీవితము ఎందుకు మర్చిపోయేటువంటి స్థితిలోనే ఉన్నారు. మరచిపోయేటువంటి స్థితిలోనే ఉన్నారు. దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యములను, దేవుడు ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములను మానవులమైనటువంటి మన పట్ల దేవుడు ఎన్నో కార్యములను మన పట్ల జరిగిస్తే ఈ రోజున మనము దేవుని మర్చిపోయి, దేవుని యొక్క కార్యములను మర్చిపోయి దేవునికి దూరంగా జీవించేటువంటి జీవితంలో మనం ఉన్నాం. ప్రభునందుకునే దేవుని పెట్టారు. ఎందుకు మనకి ఈ స్థితి వచ్చింది? మరి ఎందుకు దేవుడు చేసినటువంటి కార్యములను మనం ఎందుకు మర్చిపోతున్నామో అని మనం ఆలోచన చేస్తే అపవాది గారికి మనము చోటించాం. వాడు చోటు ఇవ్వకుండా వాడు నీ దగ్గరికి రాలేడు. ఈ మాయదారి శోధన నాకే దాపురించాలా, ఈ కష్టాలు నాకే రావాలా, ఎస్ అవి నీకే రావాలి. చిక్కురాటానికి సహాయం చేసిన దేవుడిని నువ్వు మర్చిపోయినందుకు ఆ శ్రమలు నువ్వు అనుభవించాల్సిందే, ఆ శోధనలు నువ్వు అనుభవించాల్సిందే. దేవాది దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆనాడు అవ్వ ఆ సర్పానికి స్థానం ఇవ్వబట్టి శ్రమల పాలయ్యాం. ఆనాడు అవ్వ సమయం ఇచ్చినట్టుగా ఇప్పుడు మనం కూడా ఏం చేస్తున్నాము? దానికి సమయాన్ని ఇస్తున్నాము. దాని సమయాన్ని బట్టే అది మన మీద ఏలుబడి చేస్తుంది. అది నీ మీద ఏలుబడి చేయటం నీ దేవునికి ఇష్టం లేదు. లోకములో మానవులమైనటువంటి మనందరూ కూడా తెలియనటువంటి విషయం ఏంటంటే ఒక్కొక్క బలహీనత ఒక్కొక్క కట్టు. ఈ కట్టులు ఎవరు కడతారా అంటే అపవాదిగాడు కడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కట్టులను అపవాదిగాడు కడతాడు. వాడికి అవకాశం ఇస్తేనే వాడు కడతాడు, లేకపోతే వాడు కట్టలేడు. అవకాశం ఇవ్వటం అంటే ఏంటంటే దేవునికి దూరం అయితే వాడు కట్టులు కట్టేస్తాడు. దేవునికి దగ్గర అయితే ఆ బంధకాలన్నీ కూడా తెగిపోతాయి. అసలు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత జీవితం ఎలాగుంటుంది, దేవునికి దూరంగా ఉండగా కూడా జీవితం ఎలాగుంటుందో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే మనం కొన్ని వచనాలను ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో లూకాసు వార్త 19వ అధ్యాయము
29వ వచనంలో మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన ఒలీవ కొండల దగ్గరనున్న బెతనియా అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను ఎందుకు మీరు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగినాడలా, ఇది ప్రభువునకు కావాలని అతనితో చెప్పుడని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు ఒక సాదృశ్యంగా ఒక గాడిద పిల్లను మన ముందు ఉంచాడు. హల్లెలూయా. ఒక గాడిదను మన ముందు ఉంచాడు. ఆ గాడిదే నువ్వు నేను. ఆ గాడిదే, ఆ గాడిద అంటే వాసన కొట్టింది, అనేకమైనటువంటి బరువులు మోస్తూ ఉండింది, అనేకమైనటువంటి సమస్యల్లో కూరుకుపోతూ ఉంటుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ గాడిద ఏం చేయబడి ఉన్నది? కట్టబడి ఉన్నది. కట్టుగొయ్య అనే కట్టుకు కట్టివేయబడి ఉన్నది. మానవుల యొక్క జీవితాలు కూడా ఇదిగో ఈ రకంగా కట్టివేయబడ్డాయి. అనేకమైనటువంటి విషయాల్లో అనేకమైనటువంటి కట్టులతో ప్రతి మానవుడు కట్టబడి ఉన్నాడు. నీకు తలనొప్పి వచ్చిందా? అది ఒక కట్టే. మానవుని యొక్క బలహీనతలన్నీ కూడా ఒక కట్టే. ఆ కట్టులన్నీ కూడా ఎవరు కడతారు అంటే అపవాదిగాడు కడతాడు. అమ్మా, ఇది సీరియస్ కేసు. దీని నుంచి విడిపించడం ఎవరి వల్ల కాదు. అంటే అది అపవాదిగాడికి ఎక్కువ టైం ఇచ్చారు. అపవాదిగాడికి బానిస అయిపోయారు కాబట్టి ఇక వాడి నుంచి ఆ అపవాదిగాడు కట్టినటువంటి ఆ కట్టు నుండి మానవులైనటువంటి డాక్టర్లు వారి వల్ల కాదు. ఇది చాలా సీరియస్ కేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కట్టు నుంచి విడిపించదగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే. ప్రతి మానవుడు గ్రహించవలసినటువంటి సత్యం, ప్రతి కట్టులతో కట్టబడి ఉన్నాం మనము. అనేకమైనటువంటి కట్లు, బానిసత్వం అనే కట్టు, ఇదిగో తాగుబోతనే కట్టు, తిరుగుబోతనే కట్టు, ఇదిగో అనేకమైనటువంటి అల్లలతో పాటలతో కూడినటువంటి కట్లు. ఈ కట్టులన్నీ కూడా మానవుడు కట్టబడి ఉంటే ఆ కట్టుల నుంచి దేవుడు విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బానిసత్వం అనే కట్టుల నుంచి విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. వచ్చి ఆయన సువార్తను అనేకమైనటువంటి ఆ గ్రామంలో ప్రచురము చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గ్రామంలో వస్త్రము చేయుచున్నప్పుడు ఇదిగో అనేకమైనటువంటి గ్రామాలు తిరిగాడు. ఆఖరికి వచ్చేప్పటికి ఆయన ఒలీవల కొండ దగ్గరనున్న గ్రామములకు సమీపమునకు వచ్చినప్పుడు తన శిష్యులను ఇద్దరిని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని పిలిచాడు? తన శిష్యులైనటువంటి వారిని ఇద్దరిని పిలిచాడు. ఇద్దరిని పిలిచి ఆ ఇద్దరికి ఏం చెబుతున్నాడు అంటే, ఎదురు ఆ ఎదురుగా ఉన్నటువంటి గ్రామంలో ఒక గాడిద కట్టివేయబడి ఉన్నది, దాని దగ్గరకు మీరు వెళ్ళండి. ఆయన చెప్పగా అడ్డుగించగలిగిన వాడు ఎవడు? ఆయన మాట సెలవేయగా అడ్డుగించగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా? మరి ఇప్పుడు ఇద్దరిని కూడా పంపించింది ఎవరిని? ఆయన శిష్యుల్ని. ఆయన శిష్యులు ఇద్దరిని పంపించాడు. వారు వెళ్ళారు. వెళ్ళి కట్టుబడి ఉన్నటువంటి ఆ గాడిదను విప్పబోచుండగా వారు వచ్చి, అయ్యా ఎందుకు ఈ గాడిదను విప్పుతున్నారు? ఎందుకు ఈ గాడిదను విప్పుతున్నారంటే, ఈ గాడిద ప్రభువుకి కావాలంట, మమ్మల్ని పంపించాడు, మమ్మల్ని తీసుకొని రమ్మన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
మమ్మల్ని పంపించాడు, గమనించాడు. మానవాళి ఎక్కడ ఎవరు ఏ కట్టులతో నింపబడి ఉన్నారో వారందరూ కూడా దేవుడు గ్రహిస్తున్నాడు. కానీ యేసు ప్రభు ఆ ఇద్దరిని ఎందుకు పంపించాడు అంటే ఆ కట్టబడినటువంటి వారు ఆయన దగ్గరకు రావాలి, ఆయన దగ్గరికి రావాలి. అందుకనే ఆ కట్టులో ఉపదీశారు. ఉపదీసి ప్రభు పేరు చెప్పేపడి సార్ తీసుకెళ్ళండి ఆయన తీసుకొని వచ్చారు ప్రియ దేవుడు. అప్పటి వరకు అది ఆ కట్టుపోయి చుట్టూనే తిరుగుతూ ఉండేటువంటి ఆ గాడిదకి ఎంత విలువ వచ్చిందో తెలుసా? ఎంత విలువ వచ్చిందో తెలుసా? ఏంటా విలువ? ఏమ్మా, యేసయ్య దగ్గరకు వచ్చేప్పటికే దాని మీద ఇంకో బట్టలు వేసారంట. ఆ బట్టలు వేసినప్పుడు ఆ బట్టల మీద అంట యేసయ్య కూర్చున్నాడంట. యేసయ్య కూర్చున్నప్పుడు ఆ గాడిద ఎక్కడ నడుస్తుందంట? బట్టల మీద నడుస్తుందంట. జైలు కొడుతున్నారు. ఎంత సంతోషమైనటువంటి స్థితిలో నడుస్తుందో చూసారా? బంధకంలో ఉన్నటువంటి గాడిద, బంధకంలో ఉన్నటువంటి గాడిద ఎంత విలువ వచ్చిందో చూసావా? అది కింద నడవకుండా ఇదిగో బట్టల మీద నడుస్తుందంట, పోల మీద నడుస్తుందంట, ఇదిగో ఖర్జూరం మట్టల మీద నడుస్తుంది. నిన్ను నన్ను కూడా దేవుడు విడిపించి ఆ బంధకాలని కట్టుల నుంచి విడిపించి ఒక ఉన్నతమైన స్థానాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. అది దేవుని యొక్క చిత్తం, అది దేవుని యొక్క ప్రణాళిక. నువ్వు గ్రహించాల్సినటువంటి సత్యం ఏంటంటే ఇదిగో అపవాది కట్టుల నుండి నేను విడిపించబడాలి. హల్లెలూయా! అపవాది యొక్క కట్టుల నుంచి నేను విడిపించబడాలి. అపవాది యొక్క బంధకాల నుంచి నేను విడిపించబడాలి. విడిపించబడాలి అంటే యేసయ్య మీద నువ్వు నమ్మకం ఉంచాలి, యేసయ్య యందు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఉంచుతున్నావా? హల్లెలూయా! ఉంచితే ఇదిగో ఇలాంటి ధన్యతలను పొందుకుంటావు. లేకపోతే నీ జీవితం ఏమైతే ఆ కట్టుబోయకే కట్టబడి ఉంటావు. అక్కడక్కడే తిరుగుతావు, అన్ని అక్కడే జరుగుతాయి. ఇక హల్లెలూయా! చాలా మంది మనసులో పడ్డ తర్వాత ఇప్పుడు అన్ని అక్కడే జరుగుతూ ఉంటాయి. కారణం ఏంటో తెలుసా? వండుకునేటువంటి స్థితి లేకపోయినప్పుడు, దేవుని యొక్క కార్యమును గుర్తించినప్పుడు, మంచాన పడ్డప్పుడు, మంచంలో నువ్వు తీసుకునే తీపులను చూసినప్పుడు ఎందుకు మారలేదురా నాయన ఆ రోజు అని చెప్పి నిన్ను నువ్వు అసహించుకునేటువంటి స్థితి రాకముందే దేవుడు తన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మండుకో, నీ స్థితిగతులను మార్చేస్తాను, నేను మార్చేస్తాను, నీకు నేను తోడుగా ఉంటాను అని దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అసహించుకునే గాడిద, కట్టులు కట్టేటువంటి గాడిద ఈరోజు యేసయ్యను ఎక్కించుకున్న తర్వాత దానికి ఎంత విలువ వచ్చిందో, అలాగే లోకములో అంతర్శాత చీచాని ఊపించుకుంటున్నటువంటి లోకానుసారమైనటువంటి కట్టులు బానిసమైపోయినప్పుడు, ఆ కట్టులన్నిటి నుంచి కూడా మనం విడబడినప్పుడు మనం ఎంత విలువైనటువంటి వారిగా ఉంటామో తెలుసా? మనకి ఎంత మర్యాద ఇస్తారో తెలుసా? ఎవరి సంగతో నాకు వద్దు కానీ నా విషయంలో నా దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యం ఎవరు పెట్టాలని అరే వరే అని పిలుచుకుంటా చేసుకునేవాడిని. నన్ను వాళ్ళు అరే వరే అని పిలిచేవాళ్ళు, నేను వాళ్ళు అరే వరే అని పిలిచేవాడిని. నా బాబాయ్ వ్యవసాయ వాళ్ళైనా ఎవరినైనా కదా సరే అరే నేను పిలుస్తాను, నేను బాబాయ్ ఏనాడు పిలవను. కానీ అది లోకానుసారమైనటువంటి జీవితం. ఈనాడు నా దేవుడు నన్ను పిలుచుకున్న తర్వాత ఆ యొక్క కట్లన్నీ కూడా నన్ను విడిపించేసి ఆయన శిష్యులుగా నన్ను ఏర్పాటు చేసుకున్న తర్వాత నేను వాడిని అదే అని పిలిచాను. కానీ వాళ్ళు అన్నారు, బాబాయ్ ఎప్పుడు అట్లా పిలవబాకనా, ఇంతకుముందు అంటే నిన్ను అదే వారిని నేను పిలిచాను,
ఈరోజు దేవుడు విన్నావు కాబట్టి నేను చెప్పాలి. అరే అని పిలవలేకపోతున్నాను. అరే అని పిలిస్తే నువ్వు అరే అని పిలిచావనుకో, నువ్వు దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పుడు నన్ను పిలవబోతున్నాను. నేను గమనిస్తున్నాను. దేవుడు చెప్పాడు, నీవు నీకంటే పెద్దవాడినగా నువ్వు పిలవబోతు. హల్లెలూయా. దేవుడు సెలవిచ్చాడు. సెలవిచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా అంత స్వతంత్రంగా ఉన్నప్పటికైనా కానీ సరే అదే అనే పదాన్ని నన్ను ఎప్పుడు కూడా పిలవలేకపోతున్నాను. ఏం చూసి? నన్ను చూసా? ఎవరిని చూసి? దేవుని చూసి. దేవుని చూసి. అలాంటి యేసయ్య నీలో ఉంటే, అంత విలువైనటువంటి యేసయ్య నీలో ఉంటే నీ జీవితం ఎలా ఉంటుంది? నీ తలంపులు ఎలా ఉంటాయి? నీ ఆలోచనలు ఎలా ఉంటాయి? నువ్వు గ్రహించు. నువ్వు గ్రహించు. గ్రహింపు లేని జీవితం నువ్వు జీవించేవంటే ఆ జీవితానికి అర్థం ఉండదు. గ్రహింపు లేని జీవితం నువ్వు జీవించావంటే ఆ జీవితం నీకు అర్థం ఇవ్వదు, మర్యాద ఇవ్వదు. నిన్ను అనేకమైనటువంటి వాటికి బానిసము చేస్తూ ఉంటాడు. దేవుడు తన వాక్యము ద్వారా ప్రియ దేవుడి బిడ్డలారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఇదిగో జకర్యా గ్రంథములో 9వ అధ్యాయము 9వ వచనములో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. మీ రాజు నీతిపరుడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. ఏం చేయాలంట? ఎవరు సియోను అంటే ఏంది అమ్మా? సియోను ఇప్పుడు మనం పాడుకున్నాం కదా, సియోనులో పాడండి. ఇప్పుడు పాట పాడండి. సియోనులో వసించు సర్వశక్తుడు నీ ద్వారా, సియోనులో వసించు సర్వశక్తుడు నీ ద్వారా, సమయమే సమయము సియోనులో చేరేటువంటి సమయం. హల్లెలూయా. నీ రాజు వచ్చాడు నిన్ను రక్షించడానికి. అందుకనే సంతోషించు, ఉల్లాసించు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చదవము ఒకసారి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, హల్లెలూయా, నీ రాజు ఎలాంటి వాడు? నీతిపరుడు. హల్లెలూయా. నీతిపరుడు.
రక్షణ కలిగినటువంటి వాడు దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకేం చదివిస్తుందంటే నీతిపరుడు ఎవరు? నీ రాసు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అనుసరించేటువంటి వారు, దేవుని వెతకేటువంటి వారు, దేవుని కొరకు జీవించాలనుకున్నటువంటి వారు ఏమేమి కలిగి ఉండాలంటే నీతి కలిగి ఉండాలి. నీతి కలిగి ఉండాలి. నీతి కలిగినటువంటి నీవు నీకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమును కాపాడుకునేటువంటి వాడు అయి ఉండాలి. నీకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమును కాపాడుకునేటువంటి వాడు అయి ఉండాలి. ఆ తర్వాత రక్షణ భాగ్యాన్ని కాపాడుకున్నటువంటి నీవు దీనత్వము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం కలిగి ఉండాలంట? దీనత్వము కలిగి ఉండాలి. దీన మనస్సు కలిగి ఉండాలి. దేవుడు తన వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఇదిగో నీ దేవుడు ఏమై ఉన్నాడు అది నువ్వు కలిగి ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. రక్షింపబడినటువంటి నీలో దీనత్వం ఉండాలి. ఆ దీనత్వం లేకపోతే నువ్వు పొందినటువంటి రక్షణకు విలువ ఉండదు. నువ్వు రక్షణ పొందాననుకుంటావే కానీ దేవుని దగ్గర నుంచి ఏ మేలు కూడా నువ్వు పొందుకోలేవు. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. దేవుడు నిన్ను పురికొల్పుతున్నాడు. తన వాక్యములో నీతో మాట్లాడుతున్నాడు. ఆలోకిస్తున్నావా? దీని మనసు ఉన్నదో లేదో నువ్వు ఆలోకిస్తున్నావా? రక్షణ పొందినటువంటి నీలో దీని మనసు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నీతిపరుడువై నువ్వు జీవించాలి. ఈ దేవుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీతి తప్పలేదు. హల్లెలూయా, నీతి తప్పలేదు. నీ విషయంలో కూడా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీతి తప్పకుండా ఉంటే నిన్ను ఒక రాజ్యంలో ఒక గొప్పవాడిగా నిన్ను చేస్తాడు. రక్షణ పొందిన నీకు నీతి అవసరమై ఉన్నది. ఎన్ని వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ సరే నీతిని నిన్ను తప్పకూడదు. దేవుని యొక్క లేఖనములో మనం చూసుకున్నట్లయితే యోబు మహాశయుడికి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. ఎన్ని వచ్చినప్పటికైనా నీతిని విడిచిపెట్టలేదు. ఆస్తిని విడిచిపోయినా బాధపడలేదు కానీ, బిడ్డల్ని విడిచిపెట్టినా బాధపడలేదు కానీ, ఇదిగో నీతిని భార్య కొంచెం దూషించినప్పుడు ఎంతో బాధపడ్డాడు. ఆ నీతిని నువ్వు ఇదిగో జాగ్రత్తగా కాపాడుకుంటే, ఆ నీతిని ఇదిగో వదిలిపెట్టుకోకుండా ఉంటే కోల్పోయిన వాటి అన్నింటికంటే కూడా రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వగలడేస్తాయి. అలాంటి ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించాడు. యోబును మనం చూసుకున్నట్లయితే యోబు జీవితంలో కూడా ఎన్నో శ్రమలు వచ్చినాయి. అయినా కానీ నీతిని విడిచిపెట్టలేదు, యథార్థతను విడిచిపెట్టలేదు, యథార్థతగానే నడుచుకున్నాడు. కానీ నీవు నేను ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తోడబుట్టినోడు విడిచిపెట్టవచ్చు, కట్టుకున్న వాడు విడిచిపెట్టవచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టవచ్చు. ఎవరు విడిచినా నేను మాత్రం నిన్ను ఎడవను ఎడబాయనని దేవుడు ఏం చెప్పాను కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విడిచే దేవుడు కాదు. యోబును మనం చూసుకున్నట్లయితే ఇదిగో అమ్మలు విడిచిపెట్టేశారు కానీ దేవుడు పట్టుకున్నాడు. పట్టుకున్నటువంటి దేవుడు ఇదిగో మా యొక్క దేశానికే ఇదిగో ప్రధానమంత్రిని చేశాడు, ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ప్రియ దేవుని బిడ్డ, అలాగే నీవు నేనైనా కానీ నీతి కలిగి ఉంటే, యథార్థతగా మనం జీవించగలిగితే నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. గ్రహించలేకపోతున్నాం, మనం గమనించలేకపోతున్నాం. అపవాది కట్టుల నుంచి మనం బయటకు రాలేకపోతున్నాం. అందుకనే అపవాది గడు మనల్ని అనేక విధాలుగా బానిసలుగా చేస్తున్నాడు. అనేక విషయాల్లో ఇదిగో మనల్ని అనేక రకాలుగా అంటున్నాడు. గమనించాలి. నీ జీవితంలో యేసు ఉంటే నువ్వెంతో ధన్యుడు అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది.
ఈ జీవితంలో యేసయ్య ఉండాలంటే యేసయ్య దగ్గరకు నువ్వు రావాలి. నువ్వు వచ్చినప్పుడు నీ యొక్క పాపపు పట్టులను ఆయన తెచ్చివేస్తాడు. ఆయన తెచ్చివేస్తాడు. ఆ బానిసత్వం అనేటువంటి కట్టు నుంచి నువ్వు విడుదల పొందిన రోజున దేవుడు నీ పట్ల గొప్ప కార్యములను జరిగిస్తాడు. అదే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును, సంతోష గానముల నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని హల్లెలూయా, హల్లెలూయా. నేను మనందరం కూడా ఆయన యందు ఆనందిస్తున్నప్పుడు, ఆయన యందు సంతోషిస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను వచ్చి మీతో ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. మీలోకి వస్తాను, మీతో ఉంటాను, మీతోనే నా జీవితము. ఎంత ధన్యతమ్మా! అంత అర్హత కలిగినటువంటి దేవాది దేవుడు తన్ను తాను తగ్గించుకొని పనికి మాలినటువంటి నీతో ఆయన జీవితం గడపాలని చూస్తున్నాడు. నీకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు. ఆయన ప్రేమను ఒక్కసారి నువ్వు గ్రహించు. ఆయన ప్రేమను నువ్వు ఒక్కసారి గ్రహించగలిగితే ఆయనను మర్చిపోలేవు. దేవుడు తమ లేఖనము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. నేనే యెహోవాను, ప్రకటించిన వాడును, నేనే రక్షించిన వాడును, దాన్ని గ్రహింపజేసిన వాడును నేనే. నేనే ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో మనకు ఆడకపోతే వాళ్ళు రక్షిస్తారు, ఏడకపోతే వీళ్ళు రక్షిస్తారు అనుకుంటున్నారేమో. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అంత కళాఖండిగా చెప్తున్నాడు, నేనే దేవుడను, నిన్ను రక్షించువాడను నేనే, నేను తప్ప వేరొక దేవుడు లేడు. స్పష్టంగా దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించేవాడును నేనే, నిన్ను కాపాడగలిగిన వాడును నేనే, నీతో ఉన్నవాడును నేనే, నీ కుటుంబాన్ని వర్ధిల్ల చేయవాడును నేనే. ఎంత స్పష్టంగా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నప్పటికైనా ఇంకా మనం గ్రహించలేకపోతున్నాము అంటే అపవాది కట్లు మన మీద పనిచేస్తాయని అర్థం చేసుకోవాలి. అపవాది యొక్క కట్లు మన మీద పనిచేస్తాయని మనం అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క సత్యమును, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క ఉన్నతమైన స్థానాన్ని మనం గ్రహించలేకపోతే గుడ్డోళం అయిపోయినట్టే. గుడ్డితనంలో ఉండవాడికి అన్ని శ్రమలే, అన్ని శోధనలు, ఏమీ తెలియదు. గుడ్డోడుగా ఉంటావా? దేవునితో జీవించేటువంటి వాడిగా ఉంటావా? నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పి స్పష్టంగా చెప్పగలిగిన వాడు నజరేయుడైన యేసు మాత్రమే. ఇంకొక దేవుడు లేడు. రక్షించువాడును నేనే, శిక్షించువాడును నేనే, కాపాడువాడును నేనే, సమస్తమును చేయగలిగిన వాడును నేనే అని చెప్పి దేవుడే స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు గ్రహించాలి. దేవుని యొక్క విషయంలో నశించిపోతున్నటువంటి ఇక్కడ నేనే అని ఎందుకు చెప్తున్నాడు అంటే, లూకాసు వార్త 19వ అధ్యాయము 1 నుండి మనం కొన్ని చూసుకున్నట్లయితే,
ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడను ధనవంతుడనైనా జక్కయ్యను పేరు గలవాడు ఒకడు యేసు ఎవరో అని చూడగలిగిన కానీ పొట్టివాడైనందున చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య అనేటువంటి వ్యక్తిని ఈ రోజు మనకు పరిచయం చేస్తున్నాడు. ఆ జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడు? సుంకపు గుత్తదారుడు, పాపమును అదిగో దున్నుకుంటున్నటువంటి వాడు, పాపం చేసే విషయంలో భయపడకుండా జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి నశించిపోవటం నాకు ఇష్టం లేదని దేవుడు ఆ ఎరుకో గ్రామానికి వెళ్ళాడు. ఆ ఎరుకో గ్రామానికి ఎందుకు వెళ్ళాడు అంటే ఆ పాపములో ఉన్నటువంటి జక్కయ్యను రక్షించడానికి. ఆనాడు యేసు ప్రభు ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఆ ఎరుకో పట్టణానికి వెళ్ళాడు ఆ జక్కయ్య కోసం. ఆ ఎరుకో పట్టణానికి వెళ్ళినటువంటి యేసు ప్రభు ఈనాడు అన్ని గ్రామాల్లో కూడా సంచారం చేస్తున్నాడు, అందరితో కూడా స్నేహం చేస్తున్నాడు. ఏంటంటే ఇదిగో తన వాక్యమై ఉన్నటువంటి దేవుడు అందరికీ ప్రసరణ చేస్తున్నాడు. అన్ని చోట్ల ఇప్పుడు దేవుని యొక్క వాక్యమును ఎంతో విరివిగా ప్రకటించబడుతుంది. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు, దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు చెబుతున్నాడు, నా చిత్తం ఏమై ఉన్నదో, నా యొక్క నిర్ణయం ఏమై ఉన్నదో, నేనేమై ఉన్నాను మీరు గ్రహించాలి అని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. నశించిపోతున్నటువంటి ఆ జక్కయ్యకి ఏదో మనసు మార్చాడు. యేసు ప్రభు చూడాలని వెళ్ళాడు. హల్లెలూయా. ఆయన పాప జీవితం నుండి విడిపించి గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు జక్కయ్యకు గ్రహించాడు. అయితే ఇప్పుడు వరకు నేను సంపాదించినంత కూడా మోసంతో అన్యాయంతో ఇదిగో నేను సంపాదించాను కనుక ఇది వ్యర్థమైంది అని గ్రహించగలిగాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం పెట్టినటువంటి నీవు కూడా ఈ లోకానుసారమైంది వ్యర్థమైనది, రక్షణ పొందినటువంటి నేను యేసయ్య దగ్గర నుంచి పొందుకోవాలి అనేటువంటి ఆ యొక్క మనసు కలిగి నువ్వు జీవించినప్పుడు దేవుడు నీ జీవితానికి ఒక అర్థాన్ని ఇస్తాడు. జక్కయ్య జీవితానికి ఒక అర్థాన్ని ఇచ్చాడు. జక్కయ్య జీవితానికి అర్థాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఇదిగో జక్కయ్యతోనే ఉన్నాడు. ఇదిగో జక్కయ్యతో దేవుడు ఉన్నాడు, దేవునితో జక్కయ్య ఉన్నాడు. వారిద్దరి మధ్యలో స్నేహబంధం అనేది ఎక్కువ అయిపోయింది. ప్రియ దేవునికి ఏం మిగిలిపోయింది? స్నేహబంధం మిగిలింది. నీ మధ్య దేవుని మధ్య స్నేహబంధం ఉంటుందా? స్నేహబంధం అంటే ఇదిగో కదిలితే మెదిలితే ప్రార్థన చేసుకుంటూ ఏంటి ప్రభు వారిని ముచ్చటించుకుంటూ ఏదో స్నేహితులు ప్రాణ స్నేహితులు అయి ఉంటే వారిద్దరూ కాసేపు కలుసుకోకపోతే వారి ఆలోచనలు అన్ని కూడా వేరు వేరుగా ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాడు వీడు, పొద్దు నుంచి కనపడలేదు అసలు అనేటువంటి ఆలోచన ఉంటుంది. ఈ లోకానుసారమైనటువంటి స్నేహితుడి మీదే అలాంటి మనసు కలిగిన ఉంటే నీతో స్నేహం చేస్తున్నటువంటి నజరేయుడైన యేసును నువ్వు అలా గుర్తు చేసుకుంటున్నావా? వేడినటువంటి స్నేహము దేవునితో చేస్తున్నావా? అలాంటి స్నేహం ఎవరు చేసేవారంటే జక్కయ్య చేశాడు. సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. జక్కయ్య దేవుని దగ్గరకు రాకముందు లోకానుసారమైనటువంటి వాటితో స్నేహం చేశాడు. యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేశాడు? లోకానుసారమైన వాటిని విడిచిపెట్టేశాడు, యేసయ్యతో స్నేహం చేయడం మొదలుపెట్టాడు. మన తర్వాత ఏమన్నా లోకానుసారమైన వాటి వైపు చూసాడా? వాడిని చూడలేదు. మరి మనం ఏమైనా చూస్తున్నామా? దేవుడు హెచ్చరిస్తున్నాడు, గమనించు. ఏది ఊరకనే పోనీడు ఆయన ఏది ఊరకనే పోనీడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడే సాక్ష్యం చెప్పాడు పాపి అనేటువంటి జక్కయ్య గురించి. ఇతడును అబ్రహాము యొక్క కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది.
హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించు, జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. శిలువ మీద యేసుతో కూడా ఇదిగో ఇద్దరు వ్యక్తుల్ని సిలువేశారు. ఇద్దరు వ్యక్తులు సిలువేసినప్పుడు ఇదిగో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు ఏమో. అంటే సిలువేయబడ్డప్పటికైనా మనసు మారలేదు, తలంపులు మారలేదు, ఆలోచన మారలేదు. యేసయ్య పక్కనే ఉంటాం కానీ ఆయన రక్షించగలిగిన వాడని, ఆయన పాపం నుండి విడిపించగలిగిన వాడని గ్రహించలేకపోయాడు. అలాగే దేవుని సన్నిధికి వస్తున్నటువంటి వారు కూడా, రక్షణ పొందినటువంటి వారు కూడా, దేవుడు ఇదిగో నన్ను కాపాడాడు, ఆయనకైతే నేను ఏం చేయకూడదు అనేటువంటి ఆలోచన మనలోకి రావట్లేదు. మనం గ్రహించలేకపోతున్నాం. ఆ విరోధమైన మనం చేయకూడదని తెలిసి కూడా చేస్తానే ఉన్నాం. వీడు కూడా గ్రహించలేకపోయాడు. రెండో కూడా అంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో వచ్చేటప్పుడు ఒకసారి దొంగే, మోసగాడే, అనేకుల్ని ఇదిగో ఇబ్బంది పెట్టినటువంటి వాడే, కానీ మనస్సు మార్చుకునేటప్పటికి యేసయ్య పరవశుడైపోయాడు. యేసయ్య పరవశుడైపోయాడు. ఆ దొంగను క్షమించిన సమయంలో యేసయ్య ఏ స్థితిలో ఉన్నాడమ్మా? ఏమ్మా, ఏ స్థితిలో ఉన్నాడు? ఎంతో ప్రాణము తల్లడిల్లుతుంది, ఎంతో అల్లాడిపోతున్నాడు. అయినప్పటికైనా కానీ ఆ తగ్గింపు అనేటువంటి ఆ మనస్సు, ఆ యొక్క మాట ఆ చెవి పడగానే యేసయ్య వెంటనే అభయం ఇచ్చేశాడు. నేడు నీవు, హల్లెలూయా, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు. హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉండి కూడా క్షమించాడు యేసయ్య. అంత ప్రాణం పోయేటువంటి స్థితిలో కూడా ఆ దొంగను క్షమించాడు దేవుడు. ఈరోజు నిన్ను, నన్ను, మనందరం కూడా క్షమించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన దగ్గర రామంటున్నాడు. ఆయన దగ్గరకు వచ్చినటువంటి వారిని ఇదిగో ఆయన ఏం చెప్తా, సంతోషించండి, ఆనందించండి, ఉల్లాసించండి, ఆనందంతో గంతులేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి సంతోషం ఇవ్వటానికి నిన్ను దేవుడు పిలుస్తుంటే ఆయన దగ్గరకు వస్తూ ఆయన మర్చిపోయి అనేకమైనటువంటి శ్రమలకు గురైపోతున్నటువంటి వారిని దేవుడు పిలిచి ఇదిగో హెచ్చరిస్తున్నాడు. నేనే దేవుడను, నేను తప్ప వేరు దేవుడు లేడు మీకు హెచ్చరిస్తున్నాడు. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. ఇప్పుడు ఇదిగో ఆయన వచ్చాడు మనం రక్షించడానికి. మళ్ళీ రేపు ఇదిగో మరి 3వ తారీఖున మనమే మరి రేపు ఆయన సిలువ వేయబడుతున్నాడు. ఆ సిలువ వేయబడటానికి కారణం కూడా ఏంటంటే మన నిమిత్తమే. మళ్ళీ ఆ తర్వాత ఇదిగో ప్రాణం ఇచ్చి 3వ రోజున తిరిగి లేస్తాడు. ఎవరి కోసం? మన కోసం. అలాగే నీవు కూడా పాపములో నుండి తిరిగి లేవాలని, ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచినట్టుగా పాపంలో నుంచి నువ్వు తిరిగి లేవాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు, ఆశపడుతున్నాడు. వస్తున్న చూసారా పండుగలు ఎలాగ వచ్చేసింది మనకు? క్రిస్మస్ పండుగ, యేసయ్య పాపుల కొరకు వచ్చాడు అంటున్నాం. ఇప్పుడు మంటల ఆదివారం ఆయనే సంచారం చేస్తున్నాడు. రేపు ఇదిగో గుడ్ ఫ్రైడే, సరే ఇదిగో ఆయన యొక్క సిలువలో వచ్చేసినటువంటి ధ్యానం. ఇన్ని చేస్తున్నప్పటికైనా మనం గ్రహించలేకపోతున్నామంటే మన పాప జీవితం ఎంత బలంగా మనలో ఉన్నదో మనల్ని మనం ఒకసారి పరిశోధన చేసుకొని దేవునికి లోబడదాం. దేవుని యొక్క విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. దేవుడి కొన్ని మాటలను ప్రభు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతాం. ఆమేన్.